బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం వీధికెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. శ్రీనివాస్ కుమార్తెలు మౌన నిరీక్షణ చేపట్టారు. అక్కవరంలోని నూతన గృహం ముందు నిన్న సాయంత్రం 7 గంటల నుండి అర్ధరాత్రి వరకు నిరీక్షించారు. ఎన్నికల ముందు జరిగిన ఘటనలతో శ్రీనివాస్ భార్య బిడ్డలను విడిచి ఉంటున్నారు. తాజాగా ఆయన కుమార్తెలు తండ్రి దగ్గరే ఉండేందుకు సిద్ధమయ్యారు. శ్రీనివాస్ ఇంటికి వచ్చారు కుమార్తెలు. ఇంట్లోనే ఉన్న శ్రీనివాస్ తలుపులు తీయకపోవడంతో ఇంటి బయట కారులోనే నిరీక్షించారు. తన తండ్రితో కలిసి ఉంటామని, ఇదే విషయాన్ని తన తండ్రికి చెబుతామని మెసేజ్లు పెట్టారు. అయినా స్పందించలేదు శ్రీనివాస్. తన తండ్రి నుంచి సమాచారం వచ్చేంత వరకు ఇక్కడే నిరీక్షిస్తామని స్పష్టం చేశారు కుమార్తెలు. ఇదే సమయంలో ఎప్పుడూ లైట్లు వెలిగి ఉండే వైసీపీ కార్యాలయం చీకటిగా ఉంది. దువ్వాడ ఇంట్లో ఆయనతో పాటు మరికొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంటి తలుపులు తీయకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుందంటున్నారు స్థానికులు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం వీధికెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. శ్రీనివాస్ కుమార్తెలు మౌన నిరీక్షణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, వంశీ, ఇప్పుడు ఈ టెక్కలో జరుగుతున్న ఈ ఘటన మాత్రం జిల్లాలో ఒక కలకలం రేపుతుంది. కూతుర్లు తండ్రి కోసం మా తండ్రి మాతోటే ఉండాలంటూ ఆయన సొంత నుంచి వేరొక ఇంటికి వెళ్ళిపోతే అక్కడైతే అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా కూతుర్లు ఇద్దరు మౌలిక నెక్స్ట్ ఆయన ఇద్దరు అక్కడ నిరీక్షణ చేయడం పట్ల మాత్రం జిల్లా వాసులు మాత్రం దీనిపై పెద్ద చర్చ సాగుతుంది. గతంలో ఎన్నికల ముందు కూడా సపరేట్ గా నామినేషన్ వేస్తారని చెప్పి తెలిసిన సమయంలోని అప్పుడు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ మధ్యవర్తిత్వం వహించి వాళ్ళిద్దరికి సెటిల్ చేశారు. సెటిల్ చేసిన తర్వాత ఎన్నికలు అయిపోయిన అనంతరం ఆయన సొంత ఇంటిని వదిలేసి కొత్తగా కట్టుకున్న అక్కవరం రోడ్డు జాతీయ రహదారి మీద ఉన్న ఆ అక్కవరం రోడ్డు ఇంట్లోనే సింగిల్ గా ఉంటున్నారు. దీంతో పాటు ఎవరో ఇంకొకరు ఒక మహిళ కూడా ఉన్నారని చెప్పేసి వీళ్ళకి తెలియడంతో వీళ్ళిద్దరూ అక్కడికి వచ్చారని మాత్రం తెలుస్తుంది. లోపల ఆర్లను కొట్టినా సరే, ఫోన్లు మెసేజ్లు పెట్టినా, తలుపు అక్కడ ఉన్న గేట్లు దబదబా బాగినా సరే సెక్యూరిటీ సిబ్బంది ఇతరులు లోపల ఉన్న వాళ్ళు మాత్రం స్పందించలేదు. దీనిపై కూతుర్లిద్దరూ తమకు తండ్రి కావాలి, ఎందుకంటే మా తల్లికి అనారోగ్యం, క్యాన్సర్ తోటి మా తల్లి బాధపడుతుంది, తండ్రి కనీసం వచ్చి మమ్మల్ని చూడట్లేదు, ఏ విధంగా ఉంటాం, అలాగే మా మామయ్య గారు చనిపోతే దాన్ని కూడా పలకరించడానికి తండ్రి లేదు, చాలా మంది తండ్రి ఉన్నా సరే తండ్రి ఎందుకు లేదని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఆ ఇద్దరు కూతుర్ల మాత్రం చాలా బాధపడుతూ మీడియాకి తెలిపారు. కానీ తండ్రిని మాత్రం వదిలి మేము ఉండము, తండ్రి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాము, తల్లిని కూడా మేము సంరక్షించుకుంటాము, ఎందుకంటే ఆయన కొడుకులు లేకపోయినా సరే మేమే కొడుకులు, మేమే కూతుర్లు అని చెప్పేసి ఆ కూతుర్లు ఇద్దరు వాపోతున్నారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఇంతవరకు మాత్రం తలుపులు తీయలేదు. ఎందుకంటే ఆయన నిన్న మాత్రం ఆయన వచ్చారు అక్కడికి. ఇప్పుడు ఆయన విశాఖపట్నం, బెంగళూరు, లేదంటే శ్రీకాకుళం టౌన్, లేదంటే హైదరాబాద్, విజయవాడలో మాత్రం ఉంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గంలో మాత్రం పర్యటన మాత్రం కేడర్ కూడా ఒక విధంగా బాధపడుతుంది. అసలు క్యాడర్ ని పట్టించుకోరు, ఇంటిని పట్టించుకోరు, ఇటువంటి వ్యక్తిని మాకు ఇక్కడ ఇన్ఛార్జికి ఎందుకు ఇచ్చారని చెప్పేసి వైసీపీ క్యాడర్ కూడా అడుగుతున్నది వంశీ. థ్యాంక్ యూ వరప్రసాద్.